దిష్టి ఈజ్ బిగ్ థింగ్. దిష్టి తెలియకుండా ఈ ఐడియాని చాలా ఒక పాపులర్ ఐడియా చేస్తారు మన చుట్టూ ఉండేవాళ్ళు. అండ్ దెన్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ టు బ్యాక్ యాక్సిడెంట్స్ ఆల్సో. అండ్ దెన్ మీ రియలైజింగ్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ఉందా లేదా? మీ అమ్మ మీకు తెలుసో తెలియకో ఈ ఫైర్ వాష్ ఇవ్వడం వల్ల మీ సామర్థ్యం పెరిగుండొచ్చు. నేను ఆవిడికి ప్రణామం చేస్తున్నాను. దరిద్ర దేవతకి నిమ్మకాయలంటే ఎండుమిరపకాయలంటే కూడా ఇష్టం. ఉప్పు దిష్టి, నిమ్మకాయ దిష్టి, కొబ్బరికాయ దిష్టి, గుమ్మడికాయ దిష్టి, ఇలా రకరకాల దిష్టి. మనిషికి దిష్టి దోషమా, మనిషిది దృష్టి లోపమా, నరుల దృష్టి పడితే నాశనమా, దృష్టి లోపమైతే నాశనమా. మిరప నిమ్మకాయలు, గుమ్మడి టెంకాయలు దిష్టి తీస్తాయా, దృష్టి మలిచాయా. నీ కష్టాల కన్నీటికి పాడైనది నీ చూపు చూసుకో. నిన్ను చూసి ఏడ్చేవానికి దుఃఖమే మిగులుతుంది తెలుసుకో. కలంకుడైన మనిషి దృష్టికి భయపడక, నిష్కలంకుడైన దైవ దృష్టి కోరుకో. మనిషికి దిష్టి దోషమా, మనిషిది దృష్టి లోపమా, నరుల దృష్టి పడితే నాశనమా, దృష్టి లోపమైతే నాశనమా. పిల్లలు ఏడిస్తే దిష్టి తగిలింది, పిల్లడు బాగున్నా దిష్టే, బాగుండపోయినా దిష్టే. ఒక ఇల్లు ఎక్కి రావట్లేదు అంటే దృష్టి దోషం. ఓ రైతు తన పొలంలో తోటకు దిష్టి తగలకుండా పొలంలో వెక్కిరిస్తున్న ఒక కోతి బొమ్మను ఏర్పాటు చేశాడు. దిష్టి దోషానికి ఏ వ్యక్తి అయినా గురి కాక తప్పదు. பைபிள்ல ஒரு அழகான வசனம் இருக்கு. தப்பு ஆரம்பிக்கிற இடம் கண்கள்னு சொல்லலாம். மனுஷங்களோட உணர்வுகளை பிரதிபலிக்கிற கண்ணடியா கண்கள் இருக்கும். கண் தப்பா இருந்தா ஆளும் தப்பா இருக்க அதிகம் வாய்ப்பு இருக்குன்னு சொல்லுவாங்க. పుట్టిన బిడ్డకు పండే పంటకు దిష్టి, చదివే చదువుకు సంపాదించే ధనముకు దిష్టి. నరదిష్టని నరఘోషని నరుల దృష్టి మళ్ళింది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఒంటికి ఇంటింటికి దిష్టి బొమ్మలే. నీ దరిద్రతకు నీ చెడు దృష్టే కారణం, నీ బలహీనతకు అసూయ దృష్టి కారణం, నీ కలహాలకు కపట దృష్టియే కారణం, నీ పతనానికి విషపు దృష్టియే కారణం. నీ కన్ను చెడితే నీ దేహమంతా చీకటవుతుందని మరువకు. నీకు మేలు చేసి దయను చూపే దైవ దృష్టుందని తెలుసుకో. మనిషికి దిష్టి దోషమా, మనిషిది దృష్టి లోపమా, నరుల దృష్టి పడితే నాశనమా, దృష్టి లోపమైతే నాశనమా. కొంచెం ఎదుగుతున్నాము అంటే ఆ వైబ్స్ అనేది మనకి విపరీతంగా మనల్ని ఇబ్బంది పడతాయి. అంతా ఇంత కదమ్మా, చచ్చిపోయినా ఆశ్చర్యపోకర్లేదు. అయ్యో, వాళ్ళ దిష్టే తగిలింది, వాళ్ళ కన్నే పడిందని చాలా వింటాం కదా. నిజంగా ఒక మనిషి కన్నుకి అంత పవర్ ఉంటుందండి? ఉంటుందా అంటే ఉంటుంది. నరటి కంటికి నల్లరాయి అయినా పగులుతుంది. ఇదొక సామెత. అందం అలంకరణపై, పొగిడే రూపానిపై దృష్టి, ఎదిగే మనిషిపై, పొందే పదవిపై దృష్టి. బాలురైన వృద్ధులైన నరుల దృష్టి నేరమైంది. ఇరుగుపైన, పొరుగుపైన, ఒంటిపై, ప్రతి ఇంటిపై దృష్టియేనా. ఉప్పు స్తంభమైంది లోతు భార్య ఆశ చూపుతో, దయ కోల్పోయను హాగరు చిన్న చూపుతో. దాసులైరి అందలు యోసేపు పై పగ చూపుతో, ప్రాణాలు విడిచెను సౌలు విషపు చూపుతో. కన్ను చెడిన వారి జీవితాలే చీకటవుతాయి, కీడు దృష్టి పడిన వారి జీవితాలే వెలిగిపోతాయి. మనిషికి దిష్టి దోషమా, మనిషిది దృష్టి లోపమా, నరుల దృష్టి పడితే నాశనమా,
దృష్టి లోపమైతే నాశనమా మిరప నిమ్మకాయలు గుమ్మడి టెంకాయలు దిష్టి తీస్తాయా దృష్టి మలిచాయా నీ కష్టాల కన్నీటికి పాడైనది నీ చూపు చూసుకో నిన్ను చూసి ఏడ్చేవానికి దుఃఖమే మిగులుతుంది తెలుసుకో కలంకుడైన మనిషి దృష్టికి భయపడక నిష్కలంకుడైన దైవ దృష్టి కోరుకో మనిషికి దిష్టి దోషమా మనిషిది దృష్టి లోపమా నరుల దృష్టి పడితే నాశనమా దృష్టి లోపమైతే నాశనమా